ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కాంతారా చాప్టర్ 1 డే 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాము. అలాగే కొన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది కాంతారా చాప్టర్ 1 డే 1 తోనే. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అంతకంటే ముందు మీరు నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ లోకి వెళ్తే కాంతారా చాప్టర్ 1 డే 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ప్రీమియర్ షోతోని కొన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది. అదేంటో మాట్లాడుకుందాము. ప్రీమియర్ షోతోని కర్ణాటక ప్రీమియర్ షోతోని కాంతారా చాప్టర్ 1 3.73 క్రోడ్ గ్రాస్ అయితే వసూలు చేయడం జరిగింది. అయితే కాంతారా చాప్టర్ 1 మూవీ కర్ణాటక ప్రీమియర్స్ నుండి నెంబర్ 1 మూవీ అయితే అయింది. అంతకు ముందు కర్ణాటక ప్రీమియర్స్ నుండి ఓజీ 2.72 CR అయితే కలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత పుష్ప 2 2.55, హరిహర వీరమల్లు 1.47, స్త్రీ 2 1.02 ఈ మూవీస్ అన్నిటినీ బ్రేక్ చేసి మన కాంతారా చాప్టర్ 1 నెంబర్ 1 పొజిషన్ కి అయితే వెళ్ళింది. ఓన్లీ కర్ణాటక ప్రీమియర్స్ నుండి మాట్లాడుతున్నాము. తర్వాత ఒకసారి డే 1 టికెట్ సోల్డ్ అవుట్ బుక్ మై షోలో చూసినట్లయితే 7 to 8 నైట్ 7 to 8 చూసినట్లయితే 69,700 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అయితే దీంతో కాంతారా చాప్టర్ 1 మరొక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. అదేంటంటే ఓన్లీ 1 డేలో 1 మిలియన్ టికెట్స్ సోల్డ్ అవుట్ చేసిన 5th ఫిల్మ్ అయితే అయింది బుక్ మై షోలో. ఇప్పుడు మనం 8 to 9 టికెట్ సోల్డ్ అవుట్ చూసినట్లయితే 70,000, 9 to 10 65,300 టికెట్స్ అయితే బుక్ మై షోలో సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇవన్నిటిని కలుపుకొని అడ్వాన్స్ బుకింగ్, డే 1 బుకింగ్ అన్నీ కలుపుకొని 2 మిలియన్ టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి బుక్ మై షో పైన. ఇప్పుడు మనం ఓవర్సీస్ కలెక్షన్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాము. 5 to 10 CR అయితే కలెక్ట్ చేయడం జరిగింది. మనం ఫస్ట్ అనుకున్నట్టుగానే అంత రెస్పాన్స్ ఎక్కువ ఏం లేకుండే. ఓన్లీ నార్త్ అమెరికా నుండి మాత్రమే రెస్పాన్స్ అయితే వచ్చింది. మిగతా ఆస్ట్రేలియా, దుబాయ్ నుండి అయితే ఎక్కువ రెస్పాన్స్ అయితే రాలేదు. ఇప్పుడు మనం ఆక్యుపెన్సీ గురించి మాట్లాడుకుందాము లాంగ్వేజ్ వైజ్. ఫస్ట్ కర్ణాటక నుండి మాట్లాడుకున్నట్లయితే కన్నడ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 73.56%, ఆఫ్టర్నూన్ షో 96.14%, ఈవినింగ్ షో 90.78%, నైట్ షో 92.04%. టోటల్ ఓవరాల్ పర్సంటేజ్ చూసినట్లయితే ఆక్యుపెన్సీ పర్సంటేజ్ 88.13%. ఇప్పుడు మనం తెలుగు వర్షన్ ఆక్యుపెన్సీ చూద్దాము. మార్నింగ్ షో 45.30%, ఆఫ్టర్నూన్ షో 80.26%, ఈవినింగ్ షో 85.02%, నైట్ షో 90.77%. టోటల్ ఓవరాల్ పర్సంటేజ్ చూసినట్లయితే తెలుగు వర్షన్ నుండి 75.34%. ఇప్పుడు మనం హిందీ వర్షన్ ఆక్యుపెన్సీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మార్నింగ్ షో 18.36%, ఆఫ్టర్నూన్ షో 33.35%, ఈవినింగ్ షో 34.62%, నైట్ షో 33.03%. టోటల్ ఓవరాల్ పర్సంటేజ్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 29.84%. అయితే మీరు అనొచ్చు హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చింది కదా అని ఇంత తక్కువ ఆక్యుపెన్సీ ఎందుకు ఉంది అని చెప్పేసి అడగచ్చు. కానీ హిందీలో టోటల్ తెలుగు, కన్నడ, సౌత్ ఇండస్ట్రీలో ఎన్ని ప్రింట్లు అయితే రిలీజ్ అయినాయో, ఎన్ని షోస్ అయితే పడుతున్నాయో అన్ని షోస్ ఓన్లీ హిందీ వర్షన్ లోనే పడుతున్నాయి. కాబట్టి ఆక్యుపెన్సీ అనేది కొంచెం తగ్గింది. ఫస్ట్ డే కొంచెం ప్రమోషన్స్ పరంగా చూసింది. ఇప్పుడైతే మౌత్ టాక్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ డే రోజున ఆక్యుపెన్సీ అనేది పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం తమిళ్ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 44.63%, ఆఫ్టర్నూన్ షో 79.10%, ఈవినింగ్ షో 75.55%, నైట్ షో 86.38%. టోటల్ ఓవరాల్ ఆక్యుపెన్సీ పర్సంటేజ్ చూసినట్లయితే 71.42%. ఇప్పుడు మనం మలయాళం 2D ఆక్యుపెన్సీ పర్సంటేజ్ చూసినట్లయితే మార్నింగ్ షో 45.97%, ఆఫ్టర్నూన్ షో 68.87%, ఈవినింగ్ షో 75.83%, నైట్ షో 75.75%. టోటల్ ఓవరాల్ మలయాళం ఆక్యుపెన్సీ పర్సంటేజ్ చూసినట్లయితే 66.61%. ఇప్పుడు మనం హిందీ ఐమాక్స్ 2D వర్షన్ చూసినట్లయితే మార్నింగ్ షో 16.48%, ఆఫ్టర్నూన్ షో 53.31%, ఈవినింగ్ షో 56.70%, నైట్ షో 41.44%. టోటల్ ఓవరాల్ హిందీ ఐమాక్స్ 2D వర్షన్ చూసినట్లయితే 41.98%. ఇప్పుడు మనం హిందీ 4DX వర్షన్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 31.10%, ఆఫ్టర్నూన్ షో 43.91%, ఈవినింగ్ షో 32%, నైట్ షో 41.57%. టోటల్ హిందీ 4DX వర్షన్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 37.15%.
ఇప్పుడు మనం హిందీ డోల్బీ సౌండ్ వర్షన్ అక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 27%, ఆఫ్టర్నూన్ షో 26%, ఈవినింగ్ షో 52%, నైట్ షో 38%. టోటల్ ఓవరాల్ హిందీ డోల్బీ సౌండ్ అక్యుపెన్సీ చూసినట్లయితే 35.75%. ఇప్పుడు కన్నడ వర్షన్ 4DX అక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 42.50%, ఆఫ్టర్నూన్ షో 0%, ఈవినింగ్ షో 97%, నైట్ షో 100%. టోటల్ ఓవరాల్ అక్యుపెన్సీ పర్సెంటేజ్ చూసినట్లయితే కన్నడ 4DX 79.83%. కన్నడ ఐమాక్స్ 2D వర్షన్ చూసినట్లయితే మార్నింగ్ షో 67%, ఆఫ్టర్నూన్ షో 95%, ఈవినింగ్ షో 55%, నైట్ షో 99%. టోటల్ ఓవరాల్ కన్నడ ఐమాక్స్ 2D వర్షన్ అక్యుపెన్సీ చూసినట్లయితే 79%. అక్యుపెన్సీ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనము టోటల్ ఇండియా నెట్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండియా నెట్ వచ్చేసి మనకు 70 CR అయితే కలెక్ట్ చేయడం జరిగింది. 70 CR ఇండియా నెట్ ని గ్రాస్ లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 85 CR అయితే అవుతుంది. 85 CR 85 కోట్ల గ్రాస్ అయితే ఇండియా నుండి కలెక్ట్ చేయడం జరిగింది. 85 CR ప్లస్ 5 to 10 అంటే 10 వేసుకున్నా కానీ ఓవర్సీస్ నుండి 95 CR అంటే ఆల్మోస్ట్ ఒక 5 CR తోని 100 CR క్లబ్ లో చేరకుండా అయితే ఆగిపోయింది. కాకపోతే ఏంటంటే మేకర్స్ తరపు నుండి అయితే పోస్టర్ రిలీజ్ కావడానికి ఛాన్స్ ఉంది. 100 CR పోస్టర్ అయితే మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఫస్ట్ డే 100 CR మినిమం వేసుకుందామని అన్నాం కదా, మినిమం రావచ్చు అని చెప్పేసి ఆల్మోస్ట్ అంతే వచ్చింది. మన ఎస్టిమేషన్ ప్రకారం, నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే 100 CR అయితే దగ్గరలో ఉంది. మేబీ 100 CR రావచ్చు, దానికంటే కొంచెం లైట్ గా ఎక్కువ పెరగచ్చు, కొంచెం తక్కువలోనే ఆగిపోవచ్చు. అయితే 100 CR దగ్గరే ఆగిపోవడానికి రీజన్ ఏంటంటే ఓవర్సీస్ లో ఎక్కువ ప్రమోషన్స్ చేయకపోవడం. KGF చాప్టర్ 2 మూవీ కూడా ఇదే విధంగా తప్పు చేసింది. అదే తప్పుని కాంతారా చాప్టర్ 1 కూడా చేసింది. KGF చాప్టర్ 2 కూడా ఇండియా నుండి 1000 crore సంపాదిస్తే ఆల్ టైమ్ ఓవర్సీస్ నుండి ఓన్లీ 200 crore అయితే రావడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మనకు 5 to 10 CR అంటే చాలా చిన్న అమౌంట్ అని చెప్పాలి. అదే మనకు ఓజీకి చూసినట్లయితే ఒక సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినా కానీ యుఎస్ అంటే ఓవర్సీస్ నుండి ఆల్మోస్ట్ ఒక 40 to 50 CR అయితే కలెక్ట్ చేసింది. కానీ కాంతారా చాప్టర్ ఇంత పెద్దగా రిలీజ్ అయ్యి, ఇంత పెద్ద పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి ఓవర్సీస్ మార్కెట్ అయితే ఎఫెక్ట్ చేయలేకపోయింది. ఇక పైన చూద్దాము లాంగ్ రన్ లో 1000 CR క్లబ్ లో చేరుతుందా లేదా అనే దాని గురించి నిన్న మనం మాట్లాడుకున్నాము. ఆల్మోస్ట్ చేరడానికి అయితే ఛాన్స్ ఉంది. ఫస్ట్ డే అయితే మనం అనుకున్నట్టుగా 100 CR వరకు అయితే కలెక్ట్ చేసింది కాబట్టి ఇక మిగతా రోజులు ఎలా రెస్పాండ్ అవుతుంది, మిగతా రోజులు ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దాని గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాము. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.